సక్సెస్ అనేది ఊరికే రాదు మిత్రమా. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలిగి గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవం పాటలు దిద్దుకోవాలి, ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు మిత్రమా. గుర్తుపెట్టుకో, ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. జీవితంలో మంచి రోజులను చూడాలంటే చెడ్డ రోజులను దాటుకుని రావాల్సిందే మిత్రమా. రాబడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. మిత్రమా, గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు ఏదైనా గెలిచి చూపించడానికి. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులను హాని చేయకూడదు. ఒక చెట్టుకి కాచిన పండుకాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి, కానీ ఒక తల్లికి పుట్టిన అన్నతమ్ములు ఒకే గుణం కలిగి ఉండరు మిత్రమా. నిజం చెప్పే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. నమ్మి మోసపోవడం మీ అమాయకత్వం కాదు, నమ్మిన వాళ్ళని మోసం చేయడం వాడి దిగజారుడుతనం. వాడే నీ మెట్లు ఎదిగితే మీరంతా ఎత్తు ఎదిగినట్టే. తేదీలు మారుతున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒకటే. నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదని అనుకువ లేకుండా అందం అనేది కూడా అసహ్యంగా వికారంగానే కనిపిస్తుంది. భిన్నంగా ఏదైనా చేయాలంటే అన్ని కోరికలను వదులుకోవాలి మిత్రమా. గౌతమ బుద్ధుడు కావడానికి సిద్ధార్థుడు కూడా చాలా కోల్పోయాడు. అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరు లేదు. సంపాదన సరిపోవడం లేదనో, లేదా సరదాలకు సమయం దొరకట్లేదనో వదిలేయకు. వదిలేసినంత కాదు, ఇంకొకరు దొరకడం. గుర్తుపెట్టుకో మిత్రమా, మంచి మనిషి కోసం బాధపడు తప్పులేదు, కానీ క్యారెక్టర్ లేని వాళ్ల కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ధనం కోసం గుణం మార్చేటోళ్ళు, అవకాశం ఉందని అవసరానికి వాడుకునేటోళ్ళు ఈరోజు సంతోషంగానే ఉంటారు. కానీ ఇది జీవితం, ఈ రోజుటితో ముగిసేది కాదు. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పి రాదు మిత్రమా. బాగా గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకు. అవసరానికి మాత్రమే బంధుత్వాలు కలుపుకోవద్దు. అలసిపోయినప్పుడు అండగా నిలవడం మరువవద్దు. బంధాలనేవి అవకాశాల కోసం కాదు, భద్రంగా కలకాలం నిలుపుకోవడం కోసం. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. వస్తువు విలువ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది, మనిషి విలువ మాటపై ఆధారపడి ఉంటుంది. కరెంటు లేనప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే కొవ్వొత్తుల కొందరికి మనం అవసరమైనప్పుడే గుర్తుకొస్తాం మిత్రమా. చెట్టు ఎదిగితే పావురాలని చెట్టుపైకి చేరినట్టు నువ్వు ఎదిగితే కాదనిపోయిన వారందరూ వెతుకుంటూ వస్తారు. బాగా గుర్తుపెట్టుకో. అనుమానం నీకు తెలిసిన నిజాన్ని దహించి వేస్తుంది. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. జీవితంలో కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అలాంటి మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ పాటించడమే కష్టం. నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ నీ తప్పును ఎంచి చూపడానికి చాలామంది ఉంటారు. జాగ్రత్త సుమా. కష్టం వస్తే సొంత బంధువులే పరాయివారిలా ప్రవర్తిస్తారు, పరాయివారు సొంత వారిలా ఆదరిస్తారు. ఇదే నేటి నిజం మిత్రమా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో మాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.